దర్శిపట్నంలో టీడీపీ అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి గారి నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం 2400 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగిందని, గెలుపోటములు సహజమని ఎవరో అధైర్యపడొద్దన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా అన్ని రకాలుగా దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, చైర్మన్ పిచ్చయ్య, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సాధించారు. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. గెలుపోటములు ఆలోచించుకోకుండానే నేను ఇక్కడికి అడుగు పెట్టాను. ఆయన నా మీద నమ్మకంతో నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. 40 రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు. ఈ 40 రోజుల్లోనే నాకు సుమారుగా 99,433 ఓట్లు పడ్డాయి. దగ్గర 1,00,000 ఓట్లు పడ్డాయి. అతి తక్కువ 2,400 ఓట్లతో ఓడిపోయాను. గెలుపోటములు అనేది సహజం. ఎంతమంది ఓట్లు వేశారనేది నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది. వైసీపీ 25,30,000తో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని 40 రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు. ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు. అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శికి. నాకు మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. అది నేను నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోను. మీరు నన్ను 40 రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. నేను చాలా సార్లు క్యాంపెయిన్లో, ప్రచార భాగంలో చెప్పాను. ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారిపోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, ఓడిపోయాక కూడా నేను దర్శిలోనే ఉంటాను. దర్శి ప్రజలకు అండగా ఉంటాను. ఎంతో మంది చాలా బాధపడుతున్నారు. అందరూ ధైర్యం ఉండండి. రాష్ట్ర స్థాయిలో మనకి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎంపీ గారి సహాయంతో మన రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అలాగే ఇక్కడ కూడా దర్శి అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను. పైన మోడీ గారు ఉన్నారు, మనకు బీజేపీ సహకారం ఉంది. మోడీ గారిని డైరెక్ట్గా కలవలేకపోయినా మాకు బీజేపీ పురంధేశ్వరి గారు సుపరిచితులు. కేంద్ర సహకారం ఉంది, రాష్ట్ర సహకారం ఉంది. నేను దర్శిలో మాట ఇచ్చినట్లుగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్ ఎంతో కష్టపడ్డారు. 40 రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే ఇంత గట్టి పోటీ ఇవ్వగలిగాము. నేను ఈ 5 ఏళ్లలో ఇంకా కష్టపడతాను. ఇంకా ఎక్కువ నమ్మకాన్ని సంపాదిస్తాను ప్రజల దగ్గర. ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది. దర్శిలో జూలై 1 డాక్టర్స్ డే మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము. ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, దర్శి ప్రజల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము. ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను. ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు. మహిళలకి నేను ఎప్పుడు అండగా ఉంటాను. మీ అందరికీ నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని నేను మనవి చేస్తున్నాను. అందరూ ధైర్యంగా ఉండండి. ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను. అయితే అందరూ కష్టపడ్డారు, కష్టపడి లేదు సరే ఏదైనా మరి ఇప్పుడు ఓటమి చెందినంత మాత్రాన మనం బయట అవసరమైనటువంటి అవసరం లేదు. గత 5 సంవత్సరాలు కూడా 14 నుంచి 19 కూడా మనం అభివృద్ధి చేసినా కానీ ఆ రోజు 19లో మరి 40,000 ఓట్లతోటి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. అయితే ఈరోజు ఏమి అభివృద్ధి చేయకపోయినా కానీ ఈరోజు మనం ఓడిపోవడం అంటే చాలా దురదృష్టమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు మరి లక్ష్మి గారు మొదటి వచ్చినప్పుడు మరి అవతల వాళ్ళు భయపడినారు. తర్వాత మళ్ళీ వారు ఫస్ట్ మట్టుకు వారు మేము గెలుస్తా అనేటువంటి దాంతో ఉన్నారు. ఆ తర్వాత తిరిగేదాన్ని చూసిన తర్వాత వారు భయపడటం కూడా జరిగింది. అయితే మరి ఎందుకు మనం ఓడిపోయారని మనందరం కూడా మళ్ళీ గ్రామాల్లో ఒకసారి మనందరూ చర్చించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా మీ అందరూ కూడా కూర్చొని అసలు మనకి ఎందుకు మరి ఓట్లు వేయలేదు, మరి వారికి సమానంగానే మనం కూడా అన్ని విధాలు కూడా మరి ప్రజలకు మరి తోడుగా ఉన్నాం. వారు ఏం చేసిన వాటికి నిన్నగానే మనం కూడా పనిచేశాం. అయితే ఓడిపోవటానికి కారణాలని మనం విశ్లేషించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఎవరో ఒకరు చేయలేదు, వాళ్ళు చేయలేదు, కానీ అందరూ కష్టపడ్డారు. కానీ ఎక్కడ జరిగింది అనేది మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి లక్ష్మి గారు కానీ ఇంకా వారి పక్కన మరి సాగర్ గారు కానీ అందరూ కూడా మనకి అనుబంధంగా ఉంటారు. మళ్ళీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేందుకు మరి ఈ ఓటమిని మళ్ళీ మనం విజయంగా చేసుకునేదానికి మనం ఇప్పటించే మాటలు వేసుకోవాల్సినటువంటి మరి బాధ్యత మనందరిపై ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఊర్లో